రోడ్ షోలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం పాల్గొన్నారు. అల్లూరు అల్లుడు కావ్యకు బ్రహ్మరథం పట్టిన అల్లూరు ప్రజలు భారీ గజమాలలతో సత్కారాలు. విజయయాత్రను తలపించిన రోడ్ షో, అడుగడుగున జన నీరాజనం. అరాచక విధ్వంసక పాలన అంతానికి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు. విజయం తథ్యమంటున్న ప్రజలు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని పిలుపు. అరాచక ఎమ్మెల్యేను తరిమి కొట్టాలని పిలుపు. ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే అని తెలిపిన బీదా రవిచంద్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న కావ్య కృష్ణారెడ్డి. పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కావలి శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, 2014-19 మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు, బ్రిడ్జిలు అనేక రైతాంగం కోసం ఎప్పుడో 50-60 సంవత్సరాలుగా మనకి పెండింగ్లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జి, ఈరోజు పైడేరు బ్రిడ్జి, విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి, అదేవిధంగా ఉడోస్పేట దగ్గర 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తే ఉడోస్పేట బ్రిడ్జిలు, రావణపాలెం బ్రిడ్జి పూర్తి చేసుకున్నాం. పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జిలు అదేవిధంగా ఉడోస్పేట తిప్పమధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు ముంపు అనేది ఉండదనేటువంటిది ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల. అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం. అల్లూరు మండలం సోమశిలకి చివరి ఆయకట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం, అటు కావలు కానీ, గోగోలు కానీ, అల్లూరు కానీ. అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్లు వేసి శాంక్షన్కి పంపించి ఈ 5 సంవత్సరాల కాలంలో అతీగతి లేదు. అదేవిధంగా అల్లూరు చెరువు, మినీ రిజర్వాయర్, బైపాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట సత్రం వెనక అల్లిమడుగు దగ్గర దిగేటట్లుగా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి. ఈ 2 కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం, ఒకరు అల్లూరు మండలం ఆడపడుచు బిడ్డ, ఇందుపూరు అవ్వది, వాగనపల్లి, ఇందుపూరులో పుట్టారు, అల్లూరులో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడపడుచును పెళ్లి చేసుకున్నారు. అల్లుడు, కుమారుడు ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ, అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి హక్కులున్న అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైనా, ప్రభుత్వం కల్పించిన, రాజ్యాంగం హక్కిచ్చిన వారికి అవి దక్కట్లేదు. అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం, వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అల్లూరు చెరువు కాలనీలు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ₹1,00,00,000 పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో, అల్లూరు టౌన్లో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తండాలు వచ్చి నన్ను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని కానీ, బీదా రవిచంద్ర గారిని ముగ్గురును కూడా ప్రజలందరూ కూడా
సాదరంగా ఆహ్వానించారు. వేలాది సంఖ్యలో ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పోయినాం. ప్రభుత్వం భవిష్యత్ బహుశా అల్లూరులో ఇటువంటి సంఘటనలు కూడా గతంలో కూడా పునరావృతం కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు. అంటే కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అల్లూరు నగరాన్ని కానీ అల్లూరు ప్రాంత ప్రజలు కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. దొంగ బిల్లులు ఆస్తులు దోచుకోవడం వీటన్నిటి కారణంలో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు సాగనంపాలనేటువంటి నమ్మకంతో ఈరోజు మేము సైతం మీతోనే ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి గెలుపుకి కాదు గెలుపు మెజార్టీలో వేల సంఖ్యలో మెజార్టీలో ఉండబోతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి మాకు కరచాలని చేయడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఇదే చూస్తూ ఈ 5 రోజుల పాటు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తానికి ముందుకు వస్తున్నారు. రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం కావలి సీట్లు కైవసం చేసుకోబోతుంది. నెల్లూరు పార్లమెంటు సీటు కూడా మంచి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.